భారతదేశ చరిత్రను చూస్తే దాదాపు 200 ఏళ్లకు పైగా సాగిన మొఘల్ సామ్రాజ్యం అది కేవలం ఒక రాజవంశం కాదు. అదొక అద్భుతమైన కళ, సంస్కృతి, అదే సమయంలో రక్తపాతంతో కూడిన వారసత్వ పోరాటాలు, ఇలా ఎన్నో వైరుధ్యాలతో నిండిన ఒక పెద్ద కథ. సరే, మరి ఈ ప్రయాణంలోకి వెళ్లి ఈ సామ్రాజ్యం శిఖరాలని ఎలా అందుకుందో, చివరికి ఎలా పతనమైందో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం కథ మొదలయిందే ఒక యువరాజుతో. అతను తన సర్వస్వాన్ని కోల్పోయి మధ్య ఆసియాలో తలదాచుకోటానికి తిరుగుతున్నాడు. అతనే బాబర్. తైమూర్ మరియు చెంగిస్ ఖాన్లలాంటి గొప్ప యోధుల వంశం నుంచి వచ్చినా విధి అతన్ని ఓడించింది. కాని ఆ ఓటమి అతన్ని ఆపలేదు. పైగా భారతదేశంలో ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాలనే పట్టుదలని ఇంకా పెంచింది. సరే, మరి మొదటి అంకంలోకి వెళ్దాం. బాబర్ తన సంకల్పాన్ని, తన పట్టుదలని ఎలా ఆయుధంగా మార్చుకున్నాడు? ఆధునిక యుద్ధతంత్రాలతో భారతదేశంలో మొఘల్ పాలనకు ఎలా పునాది వేశాడు? ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. అంటే బాబర్ విజయం అనేది అనుకోకుండా వచ్చింది కాదు. 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో అతని దగ్గరున్న సైన్యం కంటే శత్రు సైన్యం చాలా పెద్దది. అయినా సరే అతను ఫిరంగుల్ని, వేగవంతమైన గుర్రపు దళాల్ని చాలా తెలివిగా ఉపయోగించి ఇబ్రాహిం లోడిని ఓడించాడు. ఆ ఒక్క విజయంతో ఢిల్లీ, ఆగ్రా అతని చేతికొచ్చాయి. ఆ తర్వాత ఖనువా యుద్ధంలో శక్తివంతమైన రాజపుత్రులను కూడా ఓడించి భారతదేశంలో మొఘల్ పాలన గట్టిగా నిలబడబోతోందని నిరూపించాడు. అయితే బాబర్ను కేవలం ఒక యుద్ధవీరుడిగా చూస్తే మనం తప్పులో కాలేసినట్టే. అతను తన ఆత్మకథ తుజుక్-ఈ-బాబరీ రాసుకున్నాడు. అందులో తన విజయాల గురించి మాత్రమే కాదు, తన బలహీనతల గురించి, తను ఓడిపోయిన సందర్భాల గురించి కూడా ఏమాత్రం దాచుకోకుండా రాశాడు. ఒక చక్రవర్తి అంత నిజాయితీగా ఉండటం చాలా అరుదు. ఇది అతనిని ఒక సంక్లిష్టమైన వ్యక్తిగా మన ముందు నిలబెడుతుంది. చూడండి, ఒక సామ్రాజ్యాన్ని కట్టడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా పెద్ద సవాలు. బాబర్ కొడుకు హుమాయూన్ ఈ నిజాన్ని చాలా కఠినంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం రెండో అంకంలోకొచ్చాం. ఇక్కడ ఈ కొత్త సామ్రాజ్యం దాదాపు కూలిపోయే పరిస్థితికి ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ కథలో రెండు ప్రధాన పాత్రలున్నాయి. ఒకవైపు హుమాయూన్, పేరులోనేమో అదృష్టముంది, కాని అతని పాలన మొత్తం దురదృష్టంతోనే నిండిపోయింది. మరోవైపు అతని బద్ధశత్రువు షేర్షా, ఒక అద్భుతమైన పరిపాలకుడు. హుమాయూన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అతన్ని దేశం విడిచి పారిపోయేలా చేస్తే, షేర్షా తెలివైన పరిపాలన మొఘలులకే పాఠాలు నేర్పింది. ఈ ఇద్దరి మధ్య తేడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు సింహాసనాన్ని కోల్పోయిన దురదృష్టవంతుడైన పాలకుడు, మరోవైపు తన సామర్థ్యంతో అధికారాన్ని చేజికించుకున్న అద్భుతమైన నిర్వాహకుడు. పాపం, ఈ ఘర్షణ వల్ల హుమాయూన్ 15 ఏళ్లపాటు తన సొంత రాజ్యంలోనే ఒక శరణార్థిలా బతకాల్సొచ్చింది. ఆశ్చర్యమేంటంటే షేర్షా పాలించింది కేవలం 5 ఏళ్లే. కాని ఆ 5 ఏళ్లలో అతను వేసిన పరిపాలనా వ్యవస్థ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఎంత బలంగా అంటే ఆ తర్వాత వచ్చిన గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా తన సంస్కరణల కోసం షేర్షా సిస్టమ్నే ఆధారంగా చేసుకున్నాడు. ఇది షేర్షా తెలివికి, దూరదృష్టికి ఒక పెద్ద నిదర్శనం. హుమాయూన్ కథ ముగింపు చాలా నాటకీయంగా, చెప్పాలంటే కాస్త విచిత్రంగా ఉంటుంది. 15 ఏళ్లు కష్టపడి, పోరాడి తను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. కాని ఆ విజయాన్ని ఆస్వాదించడానికి అతనికి ఎక్కువ సమయం దొరకలేదు. కేవలం 6 నెలల్లోనే తన లైబ్రరీ మెట్లమీద నుంచి జారిపడి చనిపోయాడు. చూడండి, ఒక చిన్న ప్రమాదం భారతదేశ చరిత్రగతిని ఎలా మార్చేసిందో. ఇది అతని కొడుకు అక్బర్ సింహాసనమెక్కడానికి దారితీసింది. సరే, ఇప్పటివరకు చూసింది సామ్రాజ్య స్థాపన, దాని సంక్షోభం. ఇప్పుడు మొఘల్ కథలోనే అసలైన స్వర్ణయుగానికొచ్చేశాం. తన తండ్రి నుంచి ఒక బలహీనమైన రాజ్యాన్ని వారసత్వంగా తీసుకున్న అక్బర్ దాన్ని చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎలా మార్చాడు? ఈ సామ్రాజ్యానికి నిజమైన రూపశిల్పి అయిన అక్బర్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాప్ చూడండి. ఇది కేవలం సరిహద్దులు ఎంత పెరిగాయో చెప్పట్లేదు, అక్బర్ ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించాడో చూపిస్తుంది. అతని విజయాలు సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాదు, కీలకమైన వ్యాపార మార్గాలను కూడా వాళ్ల అధీనంలోకి తెచ్చాయి. కాని అతని అసలు తెలివి యుద్ధాల్లో కాదు, పరిపాలనలో బయటపడింది. అక్బర్ను అక్బర్ ది గ్రేట్ అని ఎందుకంటారో తెలుసా? అతని సైనిక విజయాల వల్ల కాదు, అతని ఆలోచనా విధానం వల్ల. కేవలం కత్తిబలంతో ఏ సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం నిలబెట్టలేమని అతను గ్రహించాడు. అందుకే వేర్వేరు మతాల, ప్రాంతాల ప్రజలందరి నమ్మకాన్ని గెలుచుకోవడానికి సహనాన్ని, అందర్నీ కలుపుకుపోయే తత్వాన్ని తన పాలనకు పునాదులుగా చేసుకున్నాడు. ఆ రోజుల్లో అక్బర్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా విప్లవాత్మకమైనవి. రాజపుత్రులతో పెళ్లి సంబంధాలు కలుపుకోవటం, జిజియా లాంటి పన్నులను రద్దు చేయడం. ఈ పనుల ద్వారా అతను అత్యంత ధైర్యవంతులైన రాజపుత్ర యోధులను తనవాళ్లుగా మార్చుకున్నాడు. ఇది మొఘల్ సైనిక బలాన్ని ఊహించనంతగా పెంచింది. ఇక అతని మరో అద్భుతమైన ఆలోచన ఈ మన్సబ్దారీ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే అధికారాన్ని తగ్గించి ప్రతిభ ఆధారంగా అధికారులను నియమించే పద్ధతి. ఈ అధికారులందరూ నేరుగా చక్రవర్తికి జవాబుదారీగా ఉంటారు. ఈ వ్యవస్థే మొఘల్ పరిపాలనకు దశాబ్దాల పాటు వెన్నెముకలా నిలిచింది. సరే, అక్బర్ స్వర్ణయుగం తర్వాత కథ ఎటు వెళ్ళింది? ఇప్పుడు మనం 4వ అంకంలోకి వెళ్తున్నాం. ఇది జహంగీర్, షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం తన వైభవంలో శిఖరాగ్రానికి చేరిన సమయం. కాని పైకి అంతా అద్భుతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పునాదులు కదలడం మొదలయ్యాయి. షాజహాన్ పేరు చెప్పగానే మనందరికీ తాజ్ మహల్ గుర్తొస్తుంది. నిజమే, అతని కాలం మొఘల్ ఆర్కిటెక్చర్కి గోల్డెన్ ఏజ్.
కాని ఈ అద్భుతమైన కట్టడాలు, మరోవైపు దెక్కన్లో ఏళ్ల తరబడి సాగిన ఖరీదైన యుద్ధాలు ఇవన్నీ సామ్రాజ్య ఖజానాపై విపరీతమైన భారాన్ని మోతాయి. పైకి కనిపించే ఈ వైభవం వెనుక సమస్యలు మొదలయ్యాయి. అధికారం కోసం షాజహాన్ నలుగురు కొడుకుల మధ్య జరిగిన ఆ యుద్ధం అది కేవలం రాజకీయ పోరాటం కాదు. అది ఒక కుటుంబాన్ని నాశనం చేసిన విషాదం. అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకున్నారు. చివరికి వాళ్లలో అత్యంత సమర్థుడు కాని అంతే క్రూరుడైన ఔరంగజేబ్ తన సోదరులందరినీ ఓడించి కన్న తండ్రిని జైల్లో పెట్టి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇక మనం ఈ కథలో చివరి అంకానికొచ్చాం. చెప్పాలంటే అత్యంత విషాదకరమైన ఘట్టం కూడా ఇదే. ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం విస్తీర్ణంలో అతిపెద్ద స్థాయికి చేరింది. కాని అదే సమయంలో అతని విధానాలే ఆ సామ్రాజ్య పతనానికి బీజాలు వేశాయి. ఇది గొప్పతనం, వినాశనం రెండూ కలిసి ఉన్న ఒక వైరుధ్య కథ. ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం చరిత్రలోనే అతి పెద్ద స్థాయికి చేరింది. దాదాపు భారతదేశం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చింది. కాని ఈ విస్తరణకు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ. నిరంతర యుద్ధాలు, ఖాళీ అవుతున్న ఖజానా, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇవన్నీ సామ్రాజ్యాన్ని లోపలి నుంచి బలహీనపరిచాయి. ఒక చరిత్రకారుడన్నట్టు దక్కన్ పుండు ఔరంగజేబును నాశనం చేసింది. అంటే దక్కన్లో మరాఠాలతో ఏళ్ల తరబడి చేసిన ఆ యుద్ధాలు అవి మొఘల్ ఖజానాని, సైన్యాన్ని పూర్తిగా పీల్చేశాయి. అది ఎప్పటికీ మానని ఒక గాయంలా మారి చివరికి సామ్రాజ్యాన్నే బలహీనపరిచింది. అక్బర్ అంత కష్టపడి నిర్మించిన సహనశీల సామ్రాజ్యాన్ని ఔరంగజేబు పూర్తిగా రివర్స్ చేశాడు. జిజియా పన్నును మళ్లీ తీసుకురావడం, దేవాలయాలను కూల్చడం, ఈ పనుల వల్ల ఒకప్పుడు సామ్రాజ్యానికి అండగా ఉన్న రాజపుత్రులలాంటి వాళ్లే బద్ధశత్రువులుగా మారిపోయారు. ఇది అతను సామ్రాజ్యానికి చేసుకున్న అతిపెద్ద ద్రోహం. ఔరంగజేబులో ఉన్న అతిపెద్ద విచిత్రమిదే. పర్సనల్గా చూస్తే అతను చాలా నిరాడంబరమైనవాడు, క్రమశిక్షణ గలవాడు, ఎంతో భక్తిపరుడు. కాని ఒక రాజుగా అతను తీసుకున్న నిర్ణయాలు, అతని కఠినమైన మత విధానాలు అవే ఆ సామ్రాజ్యాన్ని పతనానికి దగ్గర చేశాయి. సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఒకప్పుడు అంత గొప్పగా వెలిగిన మొఘల్ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. దానికి చాలా కారణాలున్నాయి. అతని తర్వాతొచ్చినవాళ్లు అసమర్థులు, ఖజానా అప్పటికే ఖాళీ అయిపోయింది. ఇక నాదిర్ షా లాంటి వాళ్ల దండయాత్రలతో దాని బలహీనత పూర్తిగా బయటపడిపోయింది. ఆ తర్వాత యూరోపియన్ శక్తులు కూడా రావడంతో సామ్రాజ్య పతనం వేగవంతమైంది. మొత్తం ఈ కథ విన్నాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. విజయం మీద కట్టిన ఏ సామ్రాజ్యమైనా సహనమనే పునాది లేకుండా నిలబడగలదా? అక్బర్ విజయం, ఔరంగజేబు వైఫల్యం బహుశా మనకు ఇదే పాఠం నేర్పుతున్నాయేమో.